కడియం మండలం దూళ్ల గ్రామ పంచాయతీ వద్ద సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో సూరప్రెడ్డి భరత్ కూటమి నాయకుల ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం బుద్ధుడు హాస్పిటల్, న్యూరో సర్జరీ హోమ్ అండ్ పాలిక్లినిక్ వారి సహకారంతో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కంటి చూపు వ్యాధులకు వైద్యులు, ప్రత్యేక పరీక్షలు, బుద్ధుడు హాస్పిటల్కు చెందిన అనుభవజ్ఞులైన వైద్య బృందం కంటి చూపు లోపం ఉన్న వారికి ఉచిత కళ్లజోలు పంపిణీ చేస్తామని, అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా అందజేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సూరప్రెడ్డి భరత్ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తమ వంతు కృషి ఎల్లప్పుడూ కొనసాగుతుందని, వైద్య సేవలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కూటమి నాయకుల సేవా కార్యక్రమాన్ని ప్రజలు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామ టీడీపీ అధ్యక్షులు గుర్రపకొండయ్య మాస్టర్, గ్రామ జనసేన అధ్యక్షుడు తుము శ్రీను, టీడీపీ నాయకులు చిట్టూరి అమ్మిరాజు, టీడీపీ యూనిట్ ఇన్ఛార్జ్ కంటిపూడి శ్రీను, గ్రామ టీడీపీ కార్యదర్శి తోకల నాగ రాంబాబు, గుత్తి గుండబ్బాయి, ఎన్నమని లక్ష్మీపతి, గోపి దుర్గాప్రవరప్రసాద్, కాయల సత్యనారాయణ, దొంతంశెట్టి నూకరాజు, బూడిద నాగబ్రహ్మం, ఈదర నందబ్బు, చిల్లిరాజు, పీకెట్టి భాస్కర్రావు, నూలు బాలయ్య, ఇనుమూర్తి యేసుబాబు, కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. పదేసి రాసిస్తారు, 10 ఇక్కడ తెప్పిస్తారు.